జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్. ఐఎమ్ ప్రౌడ్ నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. ఎన్నికల్లో గెలుపు ఓటమి పక్కన పెట్టండి, బట్ ఏదైతుందో ఈ 40 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభకు పోటీకి ఏదైతుందో అత్యధిక సార్లు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థిని కావటము అంటే ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. ఇది నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి. 10 సార్లు శాసనసభకు టికెట్ వచ్చింది నాకు. ఒకసారి శాసన మండలికి పోటీ చేసిన, 3 సార్లు పార్లమెంటుకు నాకు అవకాశం వచ్చింది. కానీ ఏ పరిస్థితులలో నేను పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది, ఏ ఎన్నిక ఫలితం ఏ విధంగా వచ్చింది, నేను 94 ఎన్నికలు ఓడిన తదుపరి ఏదైతుందో అప్పుడు మిత్రుడు రమణ గారు పార్లమెంటుకి ఎంపికయ్యారు. వారు పార్లమెంటుకి ఎంపికైన తదుపరి ఇక్కడ జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్. కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26 సీట్స్ అవుట్ ఆఫ్ 294. నాకన్నా నిజంగా నేను అంటే ఇప్పటికీ నాకు జగిత్యాలతో ఉన్న అనుబంధం ఏదైతుందో అందరు గమనిస్తూనే ఉంటారని చెప్పంటున్నాను. మొత్తం రాష్ట్రం అంతా జగిత్యాల వైపు దృష్టి కేంద్రీకరింపజేయబడే విధంగా అప్పుడు 96 ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్లు పోలైతే ఐ గాట్ 54,000 మెజారిటీ. మీకు అందరికి తెలుసు, 1,00,000 ఓట్లు పోలైతే 54,000 ఓట్లు మెజారిటీ వచ్చింది అని చెప్పంటున్నా. అంటే ఇది నాపై అంటే జగిత్యాల నియోజకవర్గానికి ప్రాంతానికి సంబంధించిన ఒక బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యత అనేది ఇస్తుందో అది తెలియజేస్తుందని చెప్పంటున్నా. మిత్రుడు సరే మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి ఎప్పటి మెజారిటీ రాదు, నేను గెలిచిన ప్రతిసారి నాకు జగిత్యాల మెజారిటీ వచ్చింది. లెట్ మీ టేకన్ ఎనీ ఎలక్షన్. 85లో ఏదైతుందో మొత్తం జగిత్యాలంతా వన్ సైడ్, కుల మతాలకు అతీతంగా నేను అప్పుడు గెలిస్తే ఏదైతుందో ప్రతిపక్ష హోదా. సాధారణంగా ఏదైతే అధికార పార్టీ అయితే ఏదో పని జరుగుతుంది, అభివృద్ధి అనేటువంటి ఒక సంకేతాలు మాట్లాడుతుంటాం కదా. కానీ అప్పుడు గెలిస్తే ఏదైతున్నదో ప్రతిపక్ష పార్టీ హోదా. అండ్ ది పీపుల్ వాంటెడ్ మీ అంటే నా పట్ల ఇదితో వాళ్ళకు ఉండేటువంటి ఒక విశ్వాసం. జీవన్ రెడ్డి గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు, ఏ స్థాయిలో ఉన్న ఏదైతుందో మా సమస్యల పరిష్కారానికి కొరకు ప్రజా సమస్యల కొరకు ఏదైతుందో పాటుపడుతున్న ఒక విశ్వాసంతో మరి నేను ఆనాడు అంత పెద్ద మేరకు చేయడం జరిగిందని చెప్పాలి. నేను పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ గారిపై ఇట్స్ పార్టీ డిసిషన్. మీకు అందరికీ తెలుసు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత తీవ్రతరంగా ఉన్నది. కేసీఆర్ గారు ఏదైతే మంత్రి పదవికి రాజీనామా చేసి వారు ఎన్నికల్లో పోటీ చేయడం, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది ఏదైతుందో జాతీయ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ గారు దెన్ వాజ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ రిపోర్టర్స్.